రాష్ట్రంలో వరి సాగు సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. వరి పంట సాగులో ఆల్ టైమ్ రికార్డు నమోదైంది. ఈ వానాకాలంలో 67.04 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేశారు అన్నదాతలు. గతంలో 66.78 లక్షల ఎకరాలే టాప్ గా ఉండగా ఈసారి సాగు విస్తీర్ణం పెరిగింది. వానాకాలం సీజన్ చివరలో వర్షాలు రైతులను ఆదుకున్నాయి. 10 ఏళ్లలో 3 రెట్లకు పైగా వరి సాగు పెరిగిందని అంటున్నారు అధికారులు. ఇక 5.38 లక్షల ఎకరాల సాగుతో నల్గొండ జిల్లా టాప్లో ఉండగా ఆ తర్వాతి స్థానాల్లో సూర్యాపేట, నిజామాబాద్ జిల్లాలు ఉన్నాయి. రాష్ట్రంలో వరి సాగు రికార్డులు సృష్టిస్తోంది. గత రికార్డులను చెరిపేస్తూ కొత్త రికార్డులు నెలకొల్పుతోంది. కాలం కలిసి రావడంతో రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంతగా రైతులు 67 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేశారు. గడిచిన 2024 వానాకాలం సీజన్లో 66.78 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా ఇప్పుడు 67 లక్షల ఎకరాల మార్కును దాటింది. మరోవైపు ఈ సీజన్లో రికార్డు స్థాయిలో 1,32,66,422 ఎకరాల్లో అన్ని పంటలు సాగయ్యాయి. 100% పైగా పంటల సాగు నమోదైనట్లు ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ నివేదిక అందించింది. ఈ ఏడాది జూన్ నెలలో నిరాశపరిచిన వర్షాలు జూలై చివరి వారం నుంచి ఊపందుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలతో ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, బావులు నిండాయి. ఫలితంగా రైతులు జోరుగా వరి నాట్లు వేశారు. భూగర్భ జలాలు పెరగడంతో బావుల కింద కూడా వరి సాగు పెంచారు. దీంతో రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణం అమాంతం పెరిగిపోయింది. ఈ సీజన్లో ఇప్పటికే 67 లక్షల ఎకరాల వరి సాగైనట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. రాష్ట్రంలో వరి సాధారణ సాగు విస్తీర్ణం 62.47 లక్షల ఎకరాలు కాగా 107.31% సాగు నమోదు కావడం విశేషం. గత 10 ఏళ్లలో వరి సాగు దాదాపు 3 రెట్లకు చేరుకుంది. వర్షాకాలం సీజన్లో వరి సాగులో నల్గొండ జిల్లా టాప్లో నిలిచింది. మొత్తం 5.38 లక్షల ఎకరాలతో మొదటి స్థానంలో ఉండగా 4.66 లక్షల ఎకరాలతో సూర్యాపేట జిల్లా రెండో స్థానంలో నిలిచింది. ఈ రెండు జిల్లాలు నాగార్జున సాగర్ ఆయకట్టు పరిధిలోనివే కావడం విశేషం. నిజామాబాద్ జిల్లా ఈసారి 4.36 లక్షల ఎకరాలతో థర్డ్ ప్లేస్ తో సరిపెట్టుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో సిద్దిపేట 3,60,000 ఎకరాలు, కామారెడ్డి 3,15,000 ఎకరాలు, జగిత్యాల 3,12,000 ఎకరాలు సాగయ్యాయి. మెదక్ 3 లక్షల ఎకరాలు, ఖమ్మం 2,94,000 ఎకరాలు, యాదాద్రి 2,82,000 ఎకరాలు నిలిచాయి. ఆదిలాబాద్ జిల్లాలో మాత్రమే కేవలం 2,375 ఎకరాల్లో అత్యల్పంగా వరి సాగైంది. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో సైతం ఈసారి 17,646 ఎకరాల్లో వరి సాగైనట్లు వ్యవసాయ శాఖ నివేదికలో తెలిపింది. వానాకాలం సీజన్లో 45,85,000 ఎకరాల్లో పత్తి సాగైంది. జూన్, జూలై నెలల్లో పత్తి సాగుకు అనుకూల వాతావరణం ఉండగా జూలై ప్రారంభం నుంచి ఆగస్టు నెల వరకు కురిసిన అధిక వర్షాల వల్ల పంట సాగుపై ఎఫెక్ట్ పడింది. దీంతో టార్గెట్లో 93.71% పరిమితమైంది. ఈ వానాకాలం పంట సాగులో 79.63 లక్షల ఎకరాల్లో ఫుడ్ గ్రెయిన్స్ సాగయ్యాయి. కంది ఇప్పటి వరకు 4.91 లక్షల ఎకరాల్లో, సోయాబీన్ సాధారణ సాగు 4.20 లక్షలు కాగా ఈసారి 3.62 లక్షల ఎకరాలకు పరిమితమైంది. మొక్కజొన్న సాధారణ సాగు 5.21 లక్షల ఎకరాలు కాగా ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 6.41 లక్షల ఎకరాల్లో సాగైంది. ఇలా వానాకాలం సాధారణ సాగు విస్తీర్ణంతో పోలిస్తే 100.17% సాగు రికార్డైంది. వానాకాలం సీజన్లో అన్ని పంటలు కలిపి 132.65 లక్షల ఎకరాల్లో సాగైనట్లు వ్యవసాయ శాఖ తేల్చింది. ఈసారి 11.13 లక్షల ఎకరాలతో అన్ని పంటల్లోనూ నల్గొండ టాప్ లో నిలిచింది. అలాగే 7.29 లక్షల ఎకరాలతో సంగారెడ్డి సెకండ్ ప్లేస్ లో ఉంది. 6.33 లక్షల ఎకరాలతో ఖమ్మం థర్డ్ ప్లేస్ లో నిలిచింది. ట్రిపుల్ ఔటర్ రింగ్ రోడ్లను లింక్ చేసే పనులు షురూ చేసింది హెచ్ఎండిఏ. శంషాబాద్ నుంచి పరిగి వరకు 55 కిలోమీటర్లు రేడియల్ రోడ్ నిర్మాణానికి ప్లాన్ రెడీ చేసింది. దీంతో 4 మండలాలు, 24 గ్రామాలకు కనెక్టివిటీ ఏర్పడనుంది. రీజనల్ రింగ్ రోడ్ ను ఔటర్ రింగ్ రోడ్ తో లింక్ చేస్తూ పలు ప్రాంతాల్లో రేడియల్ రోడ్ల నిర్మాణానికి హెచ్ఎండిఏ ప్రణాళికలు సిద్ధం చేసింది. రేడియల్ రోడ్ల నిర్మాణాల కోసం హెచ్ఎండిఏ నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. హెచ్ఎండిఏ పరిధి ఔటర్ నుంచి ట్రిపుల్ ఆర్ వరకు పెరగడంతో అక్కడి వరకు కనెక్టివిటీ రోడ్లను నిర్మించనుంది. ఇందులో భాగంగానే మొదటి రోడ్ను ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి రావేరియాల మీదుగా ఆమన్గల్ వరకు నిర్మించనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే టెండర్ల ప్రక్రియను కూడా హెచ్ఎండిఏ పూర్తి చేసింది. శంషాబాద్ నుంచి పరిగి వరకు 55 కిలోమీటర్ల రేడియల్ రోడ్ నిర్మాణానికి ప్రణాళిక రెడీ చేసింది. త్వరలోనే డిపిఆర్ పూర్తి చేసి టెండర్లు ఆహ్వానించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. రేడియల్ రోడ్డుకు సంబంధించి ఆయా ప్రాంతాల్లో అధికారులు మార్కింగ్ పనులు చేపడుతున్నారు.
ట్రిపుల్ ఆర్ పరిధిలో ఉత్తర దక్షిణ తెలంగాణ జిల్లాల్లోని సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, జగదేవ్పూర్, భువన్గిరి, ఆమన్గల్, యాచారం, కందుకూరు, షాద్నగర్, చేవెళ్ల, కంది వరకు 11 రోడ్లు నిర్మించనుంది హెచ్ఎండిఏ. రేడియల్ రోడ్లు నిర్మించి ఆయా ప్రాంతాలకు ఓఆర్ఆర్, ట్రిపుల్ ఆర్ కు లింక్ చేయనుంది. ఇందులో భాగంగా మొదటి దశలో ఓఆర్ఆర్ ఎగ్జిట్ 13 నుంచి రావిర్యాల మీదుగా ఆమన్గల్ వరకు రేడియల్ రోడ్డును నిర్మించనుంది. 42 కిలోమీటర్ల మేర నిర్మించే ఈ రోడ్డు పరిధిలోకి కొంగర కుర్దు, కొంగర కలాన్, ఫిరోజ్గూడ, లేమూరు, తిమ్మాపూర్, రాచలూరు, గుమ్మడివెల్లి, పంజగూడ, మీర్ఖాన్పేట, ముచ్చెర్ల, కుర్మిద్ద, కడతాల్ నుంచి ఆమన్గల్ అనుసంధానమవుతాయి. దీంతో ఆయా ప్రాంతాలను డెవలప్ చేసేలా హెచ్ఎండిఏ ప్రణాళికలు తయారు చేసింది. శంషాబాద్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 17 నుంచి పరిగి ఓఆర్ఆర్ వరకు 55 కిలోమీటర్ల రేడియల్ రోడ్ నిర్మాణాన్ని చేపట్టనుంది హెచ్ఎండిఏ. దీనికి సంబంధించి క్షేత్రస్థాయిలో మార్కింగ్ పనులు ప్రారంభమయ్యాయి. శంషాబాద్ హుడా కాలనీ అండర్ పాస్ దగ్గర ప్రారంభమై వికారాబాద్, రాకంచెర్ల వరకు విశాలమైన రేడియల్ రోడ్ను నిర్మించనుంది. ఈ రహదారి రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని 4 మండలాలు, 24 గ్రామాలను కలపనుంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 2, 4, 8, 10, 13, 15, 17 రహదారులకు సంబంధించి ప్రణాళికను హెచ్ఎండిఏ రెడీ చేసింది. త్వరలో రెండో రేడియల్ రోడ్కు సంబంధించి టెండర్లు ఆహ్వానించనున్నట్లు అధికారులు తెలిపారు. రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్, షాబాద్ మండలాల్లోని శంషాబాద్, కొత్వాల్గూడ, అమ్మపల్లి, నర్కుడ, సుల్తాన్పల్లి, కాచారం, రాయన్నగూడ, మల్కారం, రామంజపూర్, సోలిపేట, హైతాబాద్, పెద్వీడు, దామర్లపల్లి, మాచన్పల్లి, నాగర్కుంట, బోన్గిరిపల్లి, షాబాద్, కొమరంబండ, ఉబ్బగుంట, బొబ్బిలిగాం, వికారాబాద్ పరిధిలోని పరిగి, పూడూరు, కంకల్, మాచన్పల్లి, పరిగి, మాదారం, రాకంచెర్ల గ్రామాల మీదుగా రేడియల్ రోడ్ నిర్మాణం జరగనుంది. ఆయా ప్రాంతాల్లో అవసరమైన భూముల్ని రైతుల నుంచి సేకరించాలని అధికారులు నిర్ణయించారు. పరిగి నుంచి శంషాబాద్ వరకు రేడియల్ రోడ్ నిర్మాణం తమకు అవసరం లేదని రైతు వేదికలో ఏకగ్రీవ తీర్మానం చేశారు రైతులు. రేడియల్ రోడ్లో భూములు కోల్పోతున్న రైతులు రంగాపూర్ రైతు వేదిక క్లస్టర్ ఎదుట రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రోడ్డు నిర్మాణం పేరుతో రైతులు ఇబ్బంది పెట్టొద్దన్నారు. శంషాబాద్ నుంచి నాగర్గూడ వరకు, షాద్నగర్ నుంచి పరిగి వరకు 6 లేన్ల రోడ్డు వేస్తే రైతులు నష్టపోతారన్నారు. ట్రిపుల్ ఆర్లో తమ భూములు పోకుండా చూడాలని కోరుతూ నవాబుపేట మండల చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య ఆధ్వర్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు వినతిపత్రం ఇచ్చారు.